నమస్తే, నేను మీ అశ్విని కుమార్. యూపీఏ 1 అయిపోయింది, యూపీఏ 2 అయిపోయింది, ఇండి ఏలియన్స్ అయిపోయింది. ఈ ఇండి ఏలియన్స్ కానీ యూపీఏ 2 ఒక పార్ట్ తర్వాత ఎక్కడా కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అధికారంలోకి రాలేకపోతుంది కాంగ్రెస్ కూటమి. ప్రస్తుతానికి ఒక కొత్త నాటకానికి తెరలేపిందని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఇండి ఏలియన్స్ నుంచి అందరూ బయటకు వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా తన బలం ఏంటి, తన శక్తి ఏంటి, సొంతంగా తన శక్తిని పెంచుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి. డిసెంబర్ నెల దీనికి పూర్తిగా ఎగ్జిక్యూషన్ ప్లాన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా డిసెంబర్ 6 ఈ బాబ్రీ మసీదుకి సంబంధించి అక్కడి నుంచి డిసెంబర్ నెల మొత్తం నిరసన కార్యక్రమాల్లో డిసెంబర్ 14వ తారీఖు అదే కథ, అదే టేప్ రికార్డ్, ఓట్ చోరీ సారికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది. కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రోగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారు. ఎక్కడ ఈ ఓట్ చోరీ అనేది లేదు. రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడన్నా కూడా రాహుల్ గాంధీ అదే దాని మీద ముందుకెళ్తున్నాడు. మిగతా కాంగ్రెస్ కూటమిలో ఉన్న మిగతా పార్టీలన్నీ కూడా ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వస్తున్నాయి. కానీ 2029లో వీళ్ళందరూ బలపడి మళ్ళీ ఒక కొత్త కూటమిగా ముందుకు వస్తారన్నది ప్రస్తుతం వినపడుతున్న మాట. ఆఖరి ప్రయత్నంగా బీహార్లో మళ్ళీ ఒకసారి ఓట్ చోరీ జరిగింది, ఈసీ దొరికిపోయాడంటూ కూడా ఒక ఫేక్ కథని సోషల్ మీడియాలో పూర్తిగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఫేక్ ఓటు మిస్ మ్యాచ్ అయింది ఇదంతా అని. చాలా క్లియర్గా ఈవీఎం ఓట్స్ అన్నీ కూడా 5,30,207 పోలైనవి. మొత్తం పోస్టల్ ఓట్స్ 2,01,444. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ని రిజెక్ట్ చేశారు, సరిగ్గా లేదని 23,000. మొత్తం ఓట్స్ని లెక్కబెట్టినవి ఈవీఎం పోస్టల్ కలిపి 5,02,07,733. నోటాకి కూడా పడ్డాయి. నోటా ఈవీఎంలో పడినాయి, పోస్టల్లో పడినాయి 9,10,730. మొత్తం వ్యాలిడ్ ఓటర్స్ ఈ నోటా ఇవన్నీ రిమూవ్ చేసి మొత్తం తీసేశాక 4,92,97,003 ఓట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే ఓట్ చోరీ అంటూ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఈ 1,77,526 పోస్టల్ ఓట్స్ని పక్కన పెట్టేసి అది కనబడనీయకుండా ఈసీ 67% పోలైందంటోంది. 5 కోట్లకి ఇదిగో ఎంత శాతమే, మిగతా 1,77,000 ఓట్లు ఎక్కడికి పోయినాయి, ఓట్ చోరీ జరిగిందంటూ కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి, కొత్తగా ఓట్ చోరీ ఈ డిబేట్స్లో పాల్గొంటున్న ఒక వ్యక్తి దీన్ని నేషనల్ మీడియాలో తనకి పేరు వచ్చేస్తుందని దీన్ని పెద్ద సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నించి బోల్తా పడ్డాడు. ఎక్కడా కూడా ఓట్ చోరీ అనేది ఇంకా ఏ రాష్ట్రంలో ఏ ఓటర్ రాలేదు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిర్గా మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది. సో అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇంకొక కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది జ్ఞానేష్ కుమార్ గురించి. జ్ఞానేష్ కుమార్ గురించి కన్నా కూడా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కాంగ్రెస్ రూలింగ్ టైంలో కాంగ్రెస్ వాళ్ళతో పాటు లేదా అంతకు ముందు పనిచేసిన ఎలక్షన్ కమిషనర్స్కి ఎలాంటి బహుమతులు ఇచ్చి సత్కరించింది. మనం సుందరం చూసుకుంటే 1958 నుంచి 67 దాకా ఎలక్షన్ కమిషన్గా ఉన్నారు. ఆయన కమిషనర్గా, ఆయన్ని లా కమిషన్ చైర్మన్గా, తర్వాత పద్మ విభూషణ్గా సత్కరించింది. నాగేంద్ర సింగ్ 1972 నుంచి 75 దాకా ఉన్నారు. ఆయన ఎలక్షన్ కమిషనర్గా పద్మ విభూషణ్తో సత్కరించింది. ఆర్కే త్రివేది 1982 నుంచి 85 దాకా ఉన్నారు. ఆయన్ని గవర్నర్గా, ఆ తర్వాత పద్మభూషణ్తో సత్కరించింది కాంగ్రెస్ పార్టీ. విఎస్ రమాదేవి 1990లో ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నారు, గవర్నర్ పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. టిఎన్ శేషన్ 1990 నుంచి 96 కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 96లో. ఎంఎస్ గిల్ 96 నుంచి 2001 దాకా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నారు. ఆయన్ని రాజ్యసభ మెంబర్ ఇచ్చింది. యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా సత్కరించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే జేఎం
లింగడో, ఈయన 2001 నుంచి 2004 దాకా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆయన. తర్వాత ఎన్ గోపాలస్వామి 2006 నుంచి 2009 దాకా ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా. ఆయన్ని పద్మభూషణ్తో సత్కరించింది కాంగ్రెస్ పార్టీ. సో ఎక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో పనిచేసిన అందరినీ, ఎన్నికల కమిషనర్లందరినీ కూడా పద్మభూషణ్తోనో పద్మ విభూషణ్తోనో లేదా ఏదో ఒక మంత్రి పదవితోనో రాజ్యసభతో సత్కరించింది. అది కవర్ చేయడానికి జ్ఞానేష్ కుమార్ బీజేపీ ఒకటి అని చెప్పి తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది, గతం మర్చిపోతారని. సో టోటల్గా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీది పూర్తిగా డౌన్ఫాల్ అవుతోంది. రాహుల్ గాంధీ చేసుకొచ్చిన ఇన్ని రోజులు ఓట్ చోరీని కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఖండిస్తున్నారు. అందుకే ఆఖరి ప్రయత్నం డిసెంబర్లో ఒక పెద్ద ఉద్యమంగా తీసుకురావాలి, దేశం మొత్తం మళ్ళీ ఒకసారి యాజిటేషన్స్ ముందుకు తీసుకురావాలి. బెంగాలు, తమిళనాడు ఎన్నికల కన్నా ముందే దీని ఒక పెద్ద ఇష్యూగా నేషనల్ లెవెల్లో ప్రొటెస్టులతో తీసుకురావాలనేది కాంగ్రెస్ ప్లాన్గా కనబడుతోంది. డిసెంబర్ 14 దీనికి ఒక డేట్ ఫిక్స్ చేశారు. చూద్దాం దీన్ని ఎట్లా, ఇది ఏ టర్న్ తీసుకుంటుందో. థ్యాంక్ యూ.